హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెట్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఈ హాఫ్ శారీ ఫంక్షన్ కానీ ప్యూబర్టీ సెరమనీ కానీ ఇప్పుడు ప్లేట్స్లో సారీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో చాక్లెట్ డాల్ తయారు చేసుకోవడం అనమాట. ఇదిగోండి చాక్లెట్ డాల్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఇదిగోండి ఇలాంటి బుట్ట ఒకటి, చాక్లెట్స్ మన మన ఇష్టం, మన కలర్ కాంబినేషన్ బట్టి. సో నేనేమో ఇలా 5 స్టార్ చాక్లెట్స్, దానికి కావాల్సిన 2-way టేపు, ఒక బార్బీ డాల్, సిజర్స్, ఇలాగనమాట. ఒక 2-3 టైప్స్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కోసం మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడంతా ట్రెండీ కదా, సారీ ప్లేట్లో కూడా అమ్మాయి కదా ఫంక్షన్ అని చెప్పేసి బొమ్మను పెడుతున్నాము. సో ఇదిగోండి చాక్లెట్, నేను అమ్మాయి కదా సో పింక్ చాక్లెట్స్ ప్రిఫర్ చేశాను. చాక్లెట్స్ అంటే అదే బిగ్ బబుల్ లాంటిది. ఇదిగోండి గ్రీన్ కలర్ ఒకటి, నెక్స్ట్ 5 స్టార్ అనమాట. ఈ 3 కలర్స్ తీసుకున్నాను నేను. ఇలాగ వాటిని ప్లేట్లో పోసుకున్నాను. అంటే డిఫరెన్సియేషన్, మళ్ళీ అన్నీ కలిపేస్తే తీసుకోవడం సెట్ అవ్వదు కదా, అంటే అన్ని క్లమ్సీ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది, ఏది తీసుకోవాలి అంటే. ఇవి గమ్ పెట్టేటప్పుడు కూడా అంటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్నీ ఒకవైపే ఉండేలా అంటించుకోవాలి. నేనేంటంటే మా పిల్లల ఫంక్షన్ అప్పుడు ఒక 6 years బ్యాక్ నేను ఇలాగా 4 years బ్యాక్ 5 మేబీ 6 కాదు, ఇలాగా ఈ బాస్కెట్కి హోల్ పెట్టాను అప్పుడు నుంచి. ఇదిగోండి ఈ బార్బీ డాల్ని ఆ హోల్లో నించోబెట్టేయాలన్నమాట. అలాగా కొంచెం బుట్టలాగా వస్తుందన్నమాట. ఇదిగోండి దానికి మనం ఏంటంటే పిల్లలకి హ్యాపీ బర్త్డే క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని స్టిక్ చేసుకోవాలి, స్టాపిల్ కానీ ఎలాగైనా. దానికి మనం 2-way టేపు రౌండ్గా క్రాస్గా అంటించేసుకుంటే ఇలాగ వాటికి ఈ చాక్లెట్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. చూడండి అన్నీ కూడా ఒకవైపే వచ్చేలాగా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఒకటి ఎగుడు దిగుడుగా ఉంటే చూడడానికి బాగుండదు, లుకింగ్ అంత బాగుండదు. అందుకని చెప్పేసి అన్నీ ఒకలా వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ లైన్ అయిపోయింది. ఫస్ట్ లైన్ ఏంటి, నేను 5 స్టార్ చాక్లెట్స్ పెట్టుకున్నాను, గోల్డ్ కలర్ కదా అందుకని అని చెప్పేసి. నాకు ఆ హ్యాపీ క్యాప్ ఉంది కదా హ్యాపీ బర్త్డేది, అది సరిపోలేదు. నెక్స్ట్ నేను ఇంకొక కొంచెం కార్డ్బోర్డ్ లాంటిది తీసుకొని అది కొంచెం యాడ్ చేసి దానికి స్టిక్ చేసుకున్నాను. సో ఫస్ట్ లైన్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కింద ఫ్రాక్. మనం పిల్లలు వేసుకునేది క్యాన్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అంత వెడల్పుగా అలా బుట్ట బొమ్మలా వచ్చేసింది అనమాట. కింద అయితే మాత్రం ఫస్ట్ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొన్ని కొంచెం కొంచెంగా ఉంటే అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇదిగోండి పింకు పెట్టాను, గోల్డ్ తర్వాత కొంచెం క్రాస్ మీద ఇది రౌండ్గా అంటించడానికి రాదు 2-way టేపు, కొంచెం కొంచెంగా కట్ చేసుకుని అక్కడ కొంచెం అలా అంటించుకోవాలి. మనమే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి అలాగా కట్ చేసుకుంటూ ఫస్ట్ లైన్కి అయితే వస్తుంది, నెక్స్ట్కి వెళ్ళేప్పటికి రౌండ్ కదా రాదు, స్క్వేర్ అంటే వచ్చేస్తుంది. కానీ అది కట్ చేసుకుని ఈ చాక్లెట్స్ అన్నీ కూడా నేను చెప్పాను కదా ఒకలాగే ఉండేలాగా, 1 లీటర్ తీసుకున్నాం అప్పుడు హ్యాపీ డెంట్ ఉంది, హెచ్ కిందకు ఉండాలి, అన్ని చాక్లెట్స్కి కూడా హెచ్ కిందకు ఉండేలాగా అలా అనమాట. అలా పెట్టుకుంటేనే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. లేకపోతే ఎగుడు దిగుడు ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేషన్గా చేసినట్టుగా కూడా ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోండి దానిపైన 2-way టేప్ అంటించేసి ఇప్పుడు కూడా మళ్ళీ పింక్, మేబీ పింక్ 2 లైన్స్, గ్రీన్ 2 లైన్స్, లేదంటే పింక్ ఆఫ్టర్ గ్రీన్ అనుకుంటున్నాను. ఈ గ్రీన్ పెడుతున్నాను కలర్ కాంబినేషన్ కోసం. ఇదిగోండి ఇలాగా చూసుకొని జాగ్రత్తగా గట్టిగా స్టిక్ చేసుకొని ఉంటే సరిపోతుంది అనమాట. నేను మా కజిన్ వాళ్ళ పాపది ఫంక్షన్, ఆ ఫంక్షన్కి నేను రెడీ చేస్తున్నాను. అంటే మా కజిన్ వాళ్ళ పాప ఫంక్షన్ వచ్చేసి మా ఊర్లో అంటే మదిరేలో, మేము వైజాగ్లో రెడీ చేస్తున్నాను. వైజాగ్ నుంచి మదిరి క్యారీ చేశాను. ఎలా క్యారీ చేశాను నెక్స్ట్ టైం మీకు చెప్తాను దాని వీడియోలో. ఇదిగోండి మా పిల్లలప్పుడు కూడా అలాగే ఒక 2 months బిఫోర్ చేసి పెట్టుకున్నాను నేను హాఫ్ శారీ ఫంక్షన్కి. అప్పుడు కూడా అంటే 2 months ముందు చేశారు మేడం మీరు ఊడిపోవా అంటే, అప్పుడొకటి ఊడిపోతున్నాయి, కానీ ఇంత వర్క్ తక్కువ అవుతుంది కదా, దగ్గర చేసి రేపు ఫంక్షన్ అనగా ఆ ఊడిపోయిన మళ్ళీ చాక్లెట్స్ అన్నీ కూడా మళ్ళీ స్టిక్ చేసి దానికి కొంచెం ఎక్స్ట్రాగా డెకరేట్ చేసుకున్నాం అంతే. సో అంటే ఇంత వర్క్ ఉండదు కదా, రేపు అనగా ఫంక్షన్ అంత వర్క్ ఉండదు. సో ఇప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా ఒక 10 days ఆర్ 1 week ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ 1 by 1 గ్యాప్ లేకుండా ఇలాగా మనకి చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఒక ఫ్రాక్ లాగా వచ్చేసింది చూస్తారా, డ్రెస్లా వచ్చేసింది అనమాట. ఎక్కడైనా కొంచెం ఊడిపోతూ ఉండొచ్చు, అదేంటంటే ఇంకా మళ్ళీ మనం స్టిక్ చేసుకుంటూ ఉండాలి, గ్యాప్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా.
అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మనకి వెంటనే ఈ 2 వే టేప్ కాబట్టి ఈజీగా అంటుకుపోతుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ 5 స్టార్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాపీ డెంట్, నెక్స్ట్ ఈ గ్రీన్ కచ్చా మ్యాంగోను కలర్ కాంబినేషన్ కోసం. సో గ్రీన్ కూడా సెకండ్ లైన్ అయిపోతూ ఉంది. చాలా ఫాస్ట్‌గా, ఈజీగా కూడా ఉంటుంది. కాకపోతే మనము ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం అదొక డిఫరెంట్ లుక్ అనిపిస్తుందనమాట. సారీ ప్లేట్‌లో రెగ్యులర్‌గా స్వీట్సు, ఫ్రూట్స్ ఇవే కాకుండా ఇలాగ అమ్మాయి బొమ్మ పెడితే అదొక ఫీలింగ్ అనమాట. బావుంటుంది. అమ్మాయి ఫంక్షన్ కాబట్టి అలాగనమాట. నేను మా పిల్లల ఫంక్షన్ అప్పుడే నేర్చుకున్నాననమాట. సో, ఇది థర్డ్ టైమ్ మేబీ నేను చేయడం గూడా ఈ డాల్. అప్పుడు నాకున్న చాక్లెట్స్‌ని బట్టి, కలర్ కాంబినేషన్ బట్టి నేను సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది. ఇది రీసెంట్ అంటే నేను వినాయక నవరాత్రుల్లో ప్రోగ్రామ్స్‌లో ఉన్నాము. ఇంత బిజీ షెడ్యూల్‌లో నేను ఎక్కువ పర్చేజ్ అంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి బయటికెళ్ళి ఎక్కువ దీని మీద ఫోకస్ చేయలేకపోయాను. కానీ చాలా బాగొచ్చింది. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా అయింది కాంబినేషన్. ఇది ఎగ్జాక్ట్‌గా నేను 11:30 మేబీ ఆ టైంలో నైట్ టైంలో చేస్తున్నాను. ఎందుకంటే డే టైము, ఈవినింగు కొంచెం హడావుడిగా పూజలవి ఉంటాయి కదా! అందుకని. యాక్చువల్‌గా నేను ఈ ఫంక్షన్ వచ్చేసి కళ్యాణం అయిపోయిన తెల్లవారి అంటే సండే. నేను కళ్యాణం చూసుకొని మధ్యాహ్నమే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాననమాట. ఈ చాక్లెట్ డాల్ ఇది క్యారీ చేసేసుకొని. చూడండి బార్బీ డాల్ ఎంత బావుందో. చక్కగా చాక్లెట్ ఫ్రాకేసుకొని అందంగా కనిపిస్తుంది. పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ లుక్కే సెపరేట్‌గా చాలా బావుంటుంది. అందరూ కూడా ఆ ఫంక్షన్‌లో వచ్చినోళ్ళందరూ కూడా భలే థ్రిల్‌గా ఫీల్ అవుతారు చూస్తే. అంటే నేనేదో గొప్పని కాదు. అంటే నేను అంటే డిఫరెంట్‌గా అందరూ చేసేలాగా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంటుంది అని అనుకోని నేను అప్పుడు నేర్చుకున్నాను. సో, ఆ పాప అది అడిగింది. మా అన్నయ్య వాళ్ళ పాప. సో, అందుకని చెప్పేసి ఇలాగా ట్రై చేస్తున్నాననమాట నేను. అది ఎంత ఖుషి అయిపోయిందో చాక్లెట్ డాల్ చూడగానే, "అత్త థ్యాంక్ యూ సో మచ్ అత్త" అని చెప్పేసి. అదొకటి చాలు ఇంత కష్టం మర్చిపోవచ్చు అనిపించింది. ఇదిగోండి ఫైనల్ లుక్ వచ్చేసింది. ఇదిగోండి దానికి స్టిక్కరు, డాల్‌కి చేతులకి బ్యాంగిల్స్, నెక్స్ట్ చైను ఇలాగా అన్నీ పెట్టాననమాట. ఇదిగో ఫైనల్ అవుట్‌లుక్ ఇది. అవుట్‌పుట్ ఇచ్చింది. ఇంత కష్టం మీద ఇదొచ్చిందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.